ఏందిరా ఈ కష్టాలని ఎగదట్టుకుంటా ఏడ్చిన కాలాన సొంత రాష్ట్రం వస్తే గాని చింతలు తీరయని తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినరు. ఎంతో మంది కొట్లాట చేస్తే గాని తెలంగాణ రాష్ట్రం రాలేదు. కానీ కొంతమంది మొత్తం జీవితాలని త్యాగం చేసిండ్రు. రాష్ట్రాలు రావాలని రాత్రి పగలు పని చేసిండ్రు. అట్లాంటి వాళ్ళను కడుపున పెట్టుకొని చూసుకోవాలి. ఆ త్యాగదండ్లు జీవిడిస్తే వాళ్ళ ఇంటికి కంటి రెప్ప తిరగ కాపలుండాలి. అదే చేస్తున్నాడు పెద్ద మనిషి కేసీఆర్ సార్ కూడా. పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న చచ్చిపోయి ఏ లోకానున్నాడో గాని తెలంగాణ సమాజం పెద్ది త్యాగాన్ని దలుచుకోకుంటుండలేకపోతుంది. తను చేసిన పనులు లక్షలాది మందికి బతుకునిచ్చినాయి. పెద్ది అడుగుబడ్డ బీడు భూములు, పోడు భూములు పచ్చవడి పంట చేన్లైనాయి. బొందిల పానం ఉన్నంత కాలం తెలంగాణ ప్రజల కోసమే పరితపించిండు. అందుకే పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లిని, భార్య, పిల్లలను కడుపులో పెట్టుకొని చూసే బాధ్యత అందరి తరపున నాది అన్నట్టు చెప్పిండు పెద్ద మనిషి కేసీఆర్ సారు. ఎంత చేసినా పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటు తీర్చలేందే గాని తన కన్న తల్లిని, భార్య, పిల్లలను కంటికి రెప్పతీరుగా చూసుకుంటామన్నట్టు 2,25,00,000 సాయం చేయబోతున్నట్టు చెప్పిండు కేసీఆర్. పొద్దు పొడుపసొంటి ఉద్యమ వీరుణ్ణి గన్న పెద్ది అమృతమ్మకు 25 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారట. పెద్ది కొడుకు, బిడ్డ చదువుల కొరకు షరీ ₹1,00,00,000 ఇవ్వబోతుర్రట. పైసలు ఇచ్చి చేతులు దులుపుకున్నట్టు చేసుడు కాదు, పిల్లల బాగోగులు, భవిష్యత్ ఖర్చులు ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ దగ్గరుండి చూసుకుంటుందట. 10 రోజుల దినాల కార్యానికి కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి సొంతూరు నల్లవెల్లికి వచ్చే ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. ఆ కార్యం తర్వాత వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడి నర్సంపేట రాజకీయ భవిష్యత్ ఏంది, బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తీరుగా పెద్ద దిక్కయ్యేది ఎవలను రాజకీయ రంగంలోకి దించాలి, డీలిమిటేషన్, రిజర్వేషన్లు అనే తతంగం ఒకటి కాబట్టి అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీని నడిపించే బాధ్యత ఎవరి చేతిలో పెట్టాలనే ముచ్చట్లు పక్కకు పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి ఇంకెసోంటి సాయం చేయాలనే ముచ్చటే ముఖ్యంగా మాట్లాడుకుంటురట. ఆ కుటుంబానికి ఇంకే తీర అండదండలు ఇయ్యాలి అనేది మాట్లాడతారట. అటెన్కో మంచి నిర్ణయం తీసుకొని పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కొండంత అండిచ్చుడే తనకు ఇచ్చే గొప్ప నివాళి అనే ఆలోచన చేస్తున్నాడట కేసీఆర్ సారు. కొన్ని పార్టీల తీరుగా ఉద్యమాల కోసం, పార్టీ పెంపు కోసం లీడర్లను, కార్యకర్తలను వాడుకొని వదిలేసినట్టు కాకుండా ఎల్లకాలం పెద్ది సుదర్శన్ కుటుంబాన్ని కండ్లల్లో పెట్టుకొని కడుపులో పెట్టుకొని చూసుకుంటారట బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిండట కేసీఆర్ సారు. మరి 10వ రోజు నాడు దినాలు అయినాక అందరు కలిసి ఏ నిర్ణయం, పెద్ది కుటుంబానికి ఇంకేసొంటి సాయం చేస్తారనేది చూడాలి.